శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ చివరకు మిగిలింది. రచన మాదిరెడ్డి సులోచన గారు. నేను టేబుల్ లైట్ ముందు కూర్చుని రోషక్ రాసిన సోషల్ కంట్రోల్ చదువుతున్నాను. నాన్నొచ్చాడు నా గదిలోకి. ఎందుకో క్షణం నా గుండె కొట్టుకుంది. ఆ సమయంలో నాన్న ఎందుకు వచ్చారో నాకు తెలుసు. రాజీ, నేను 10 నిమిషాలు మాట్లాడితే నీ చదువుకేం భంగం రాదు కదా? లేదు అన్నాను, మనసులో అయిష్టంగా ఉన్నా. నీ అభిప్రాయం తెలుపుతూ శ్రీధర్కు ఉత్తరం రాశానమ్మా. అతను స్వయంగా నీతో మాట్లాడాలని రేపు వస్తున్నాడు. మంచిది నాన్న అన్నాను. తొందరపడి ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. నాకు వివాహం పట్ల విముఖత అన్నానే గాని బావ పట్ల అగౌరవమని ఎప్పుడూ అనలేదు అన్నాను. నాన్న ఓ దీర్ఘమైన నిట్టూర్పు విడవడం వినిపించింది. మన దేశంలో ఆడపిల్ల అనగానే ఓ బాధ్యత, బరువుగా భావిస్తారు. అది అబద్ధం అని రుజువు చెయ్యాలి. మగవాడి అధికారం అరికట్టాలి. స్త్రీ అంటే అబల కాదు, సబల అని నిరూపించాలి. వంటింటికి పరిమితమైన బ్రతుకులు వెలుగులోకి రావాలి. వివాహం, పిల్లలు, సంసారం, ఇదే నా జీవితం. ఆలోచిస్తూ చదువు సాగదని లైట్ ఆర్పి పడుకున్నాను. అందమైన భవిష్యత్తు ముందు కనిపించింది. ఎంఏ అయింది. మరో 3 నెలలు అయితే ఎంఈడి కూడా అయిపోతుంది. స్వతంత్రంగా బ్రతికే అర్హత వస్తుంది. మల్లెపూల దగ్గర నుండి బస్సు ఛార్జీల వరకు భర్తను దేవిరించే పనుండదు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మర్నాడు కాలేజీ నుండి వచ్చేసరికి బావ, అమ్మ మాట్లాడుతున్నారు. హలో రాజీ, సారీ హాయ్ అనాలి కాబోలు. నవ్వుతూ బావ నన్ను పలకరించాడు. ఎప్పుడొచ్చావు అన్నాను వీలైనంత మృదువుగా. మధ్యాహ్నమే, అత్తయ్య పెట్టిన భోజనం చేశాక ఇంతవరకు పడుకున్నాను. కాస్త తగ్గించి తింటే సరి. వెక్కిరిస్తూ నా తర్వాత చెల్లెలు విజయ్ వచ్చింది. భోజనం తగ్గించి బ్రతకగలనా? భయం నటించాడు. అందరం నవ్వాం. అమ్మ చెల్లెండ్లతో గుడికి వెళ్ళిపోవటంతో నాకు అర్థమైంది మా ఇద్దరిని ఒంటరిగా వదిలి వెళ్ళాలనే వెళ్ళిందని. మామయ్య రాసింది నిజమేనా రాజీ? అబద్ధం ఎందుకు రాస్తారు బావా? అతని ముఖం వివర్ణం కావటం చూశాను. బాగా ఆలోచించావా? అన్నాను తలదించుకొని. నేను నిన్ను ఇలా అడగడం నాకు వేరే అమ్మాయి దొరకదని కాదు రాజీ. ఈ పెద్దవాళ్ళు మనకు తెలియకుండానే మమతానుబంధాలు అల్లుతారు. అందుకే అన్నాడు, అంతకంటే స్పష్టంగా అర్థం చేయలేక. అలాంటప్పుడు అతను అనవసరంగా గడ్డం రాసుకుంటాడు. నేను మౌనం వహించాను. ఎవరినైనా ప్రేమించావా రాజీ? చిన్నగా నవ్వాను బావ అమాయకత్వానికి. నా స్వభావం నాకంటే అతనికే బాగా తెలుసు. అలాంటిది ఏదైనా ఉంటే నీకు స్పష్టంగా చెప్పే చనువు నాకుంది బావా. నాకు వివాహం పట్ల ఇచ్చలేదు. తరతరాలుగా పురుషునికి బానిసగా బ్రతికే స్త్రీకి విముక్తి లభించాలి. నా ఒక్కదాని వల్ల కాదు, కానీ ఏ విప్లవమైనా ఒక వ్యక్తి ప్రేరేపణ వల్లే కలుగుతుంది. రాజీ, నువ్వు పొరపడుతున్నావు. సంసార రథానికి భార్యాభర్తలు 2 చక్రాలు. ఒక్కదానిపై బరువు ఎక్కువగా పడుతుందని అనుకోవడం పొరపాటు. అలాంటి తీయటి కబులు చెప్పి ఆడవారిని నిద్రపుచ్చుతున్నారు. ఆడవారిని వంటింటికి పరిమితం చేశారు అన్నాను ఉక్రోషంగా. మేం ఆఫీసులలో పడుకుంటున్నామా? దినమంతా గాడిద చాకరీ చేయటం ఎవరికోసం? ఆవేశంగా అడిగాడు. ఎవరికి అనుకూలంగా ఉన్న పనులు వారు చేశారు. ఇక భార్యను బానిసగా చూసే భర్తలు, భర్తను సంపాదించే యంత్రంలా చూసే భార్యలు ఉన్నారు. వారిని ఉదాహరణగా తీసుకోకు. నాకు ఇష్టం లేదు ఆ యాంత్రిక జీవితం. నిన్ను ఉద్యోగం చెయ్యొద్దని అనలేదే. ఎలా అంటావు? అటు సంసారం, ఇటు సంపాదన రెండూ కావాలాయే అన్నాను వెటకారంగా. అతను దెబ్బతిన్నట్టు చూశాడు. నాకు సంతోషంగా ఉంది. ఈ మగవారి అహం తగ్గాలి. రాజీ, నువ్వేదో ఆవేశంలో ఉన్నావు. నేనేం చెప్పినా అర్థం కాదు. ఎవరో ఆవేశంలో రాసిన రచనలు నువ్వు ఆదర్శంగా తీసుకుని ఏదో ఊహిస్తున్నావు. నీ ఊహ తప్పని తెలుసుకుంటావు. ప్రపంచంలో సహకారంతో జరిగినంత ఉన్నతి స్వతంత్రంగా జరగదు. అంటే మొగాడి అండలేనిదే బ్రతకలేవో అని చెప్పరాదు అన్నాను నిర్లక్ష్యంగా. అది కాలమే నిర్ణయిస్తుంది. వేచి చూద్దాం అన్నాను. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. నేను కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాను. మా ఇద్దరి మౌనంతో పరిసరాలు స్తంభించినట్టయ్యాయి. బయట విజయ, శాంతి నవ్వు వినబడగానే రుమాలుతో ఓసారి ముఖం తుడుచుకుని లేచాడు బావ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ రాజేశ్వరి. కొత్తగా పిలుస్తున్నావు. పరాయి వ్యక్తులను చనువుగా పిలవటం భావ్యం కాదు అని బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా అతను, నాన్నగారు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. మర్నాడు శ్రీధర్ బావ వెళ్ళిపోయాక నాన్న చెప్పిన విషయం విని నవ్వుకున్నాను. విజయకు శ్రీధర్కు పెళ్లి నిశ్చయమైందట. మమతా బంధాలు ఏమయ్యాయో. ఆ తర్వాత కూడా అతను మామూలుగా మాట్లాడేవాడు. రాజీకి బదులు నా పూర్తి పేరుతో రాజేశ్వరి అంటూ పిలిచేవాడు.
విజయ్తో వివాహం అయ్యాక కూడా చనువుగా హాస్యంగా మాట్లాడేవాడు. అతను తన భర్త కావటమే మహాభాగ్యం అన్నట్టు ప్రవర్తించే విజయ ధోరణి చూస్తే నాకు మండిపోయేది. వాళ్ళు వెళ్ళిపోయాక నాకు ఉద్యోగం వచ్చింది. అసిస్టెంట్ లెక్చరర్గా ట్రైనింగ్ కాలేజీలో చేరాను. జీవితం బిజీగా గడిచిపోతోంది. అన్న అమెరికాలో ఉన్నాడు భార్యతో. విజయ ఉత్తరాలు వస్తాయి. వాటి నిండా తన సంసారం కబుర్లే. అవి చదివి అమ్మ ముసిముసిగా నవ్వుకుంటే నాకు కంపరమెత్తేది. ఈ ఏడు శాంతికి పెళ్లి చేయాలని నాన్న ప్రయత్నం. అది కూడా BA ఆఖరు సంవత్సరంలో పడింది. అమ్మ గోల అమ్మది. పెద్దదాన్ని ఒప్పించి మొదట ఆ పెళ్లి చేయమని పోరుతోంది. నా స్వభావం నాన్నకు బాగా తెలుసు. ఒక నిర్ణయానికి వచ్చానంటే దానికి తిరుగులేదని ఆయన అమ్మనే కసురుకున్నారు. మనము 16 ఏళ్లు దాటకపూర్వమే పెళ్లి చేయాల్సింది. ఇప్పుడు బలవంతం చేసే వయసా అంటూ. ఈ వేసవిలో శాంతి వివాహం డాక్టర్ చదివిన అబ్బాయితో అయింది. విజయ మాత్రం పెళ్లికొచ్చింది. అతనికి పని చాలా ఉండి రాలేకపోయాడట. శాంతి విజయ వెళ్ళిపోవటంతో ఇల్లంతా బోసిగా నిశ్శబ్దంగా అనిపించసాగింది. నాన్న స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అమ్మ పురాణాలకని హరికథలకని వెడుతుంది. పెద్ద ఇంట్లో భరించరాని నిశ్శబ్దంలో నాకేమిటోగా ఉంది. ఏ స్నేహితురాలింటికి వెళ్ళినా పిల్లలతో భర్తతో తలమునకలయ్యే సమస్యలతో ఉండేవారు. ఒక్కోసారి మరీ ఒంటరితనం అనిపించి సినిమాకు వెడితే అక్కడ మూగనోమే. రాజీ, నీకు కట్నం ఇవ్వాలనుకున్న డబ్బుంది, కారు కొనుక్కో అన్నారు నాన్న. ఉత్సాహంగా కారు కొనేశాను. ఇంట్లో నేను చేయాల్సిన ఖర్చులేం ఉన్నాయి? నాకు కావాల్సినంత డబ్బు, స్వేచ్ఛ, హోదా అన్నీ ఉన్నాయి. శాసించేవారు పోట్లాడేవారు ఎవరూ లేరు. హాయిగా ఉన్నా ఏదో వెలితి, అదేమిటో అర్థం కాదు. విజయ పురిటికి రావడంతో నిశ్శబ్ద వాతావరణం మళ్ళీ ప్రాణం పుంజుకుంది. విజయ నిండుగా తిరుగుతుంటే ముచ్చట వేసేది. అమ్మ సీమంతం చేసింది. ఆ ఇంట్లో అవతరించబోయే తొలి పాపాయి. అన్నయ్యకు 4 పిల్లలున్నా అంతా అమెరికాలోనే పుట్టారు, అక్కడే పెరుగుతున్నారు. అమ్మకు అందుకే విజయ అంటే అపురూపం. దాని మనసు ఇక్కడ లేదు. ఆయన ఏం చేస్తున్నారో బొత్తిగా హోటల్ తిండి పడదు. వంట కుర్రాడున్నాడంటే చెప్పి చేయించుకోవాలి. ఆయనకు ఓపిక ఎక్కడిది? కొన్నాళ్ళు కష్టపడితే ఏమైందే అన్నాను విసుక్కుంటూ. ఆరోగ్యం దెబ్బతిన్నదా? అసలు ఆ మనిషి తిండి లేకుండా ఉండగలరు కానీ కబుర్లు లేకుండా ఉండలేరు అన్నది ముసిముసిగా నవ్వుతూ. రోజు విడిచి రోజు వచ్చే ఉత్తరాలు అపురూపంగా పట్టుకొని చదువుకునేది. అలాంటప్పుడు ఏ మూలో దాక్కున్న అసూయ బయటికి తొంగి చూసేది. చాలుగాని రావే, అలా తిరిగొద్దాం. ఈ ఉత్తరానికి జవాబు రాసొస్తానే, లేకపోతే ఆదుర్దాతో ఆఫీసర్తో పోట్లాడి సెలవు పెట్టొస్తారు. నేను పక్కున నవ్వాను. ఉక్రోషంతో చూసింది. ఎందుకమ్మా నవ్వు? నీ అమాయకత్వానికి. వివరంగా చెప్పక్కయ్యా. మొగుడికి పుట్టింటికి వెళ్ళిన పెళ్ళాం గుర్తుంటుందా పిచ్చిదానా? ఆ మాత్రం ఉత్తరాలు రాయకపోతే ఎక్కడ పరిగెత్తుకుపోయి వారి స్వేచ్ఛా విహారాలు అడ్డుపడతారేమోనని రాస్తారు. క్లబ్బులు, డ్యాన్సులు. నా మాట పూర్తి కాకపూర్వమే విజయ నవ్వింది పక్కున. అక్కయ్య, నీ అంచనా తప్పు. జీవితం అంటే చులకనగా తీసుకునే మూర్ఖుల సంగతేమో కానీ మా విషయంలో అలా కాదు. కావాలంటే బెట్. ఎందుకే బెట్? నేను 4 రోజులు ఉత్తరం రాయను. ఆయన పరిగెత్తుకు రాకపోతే అడుగు. పందెం కాస్తున్నావు. ఓడిపోతే డబ్బెవరిస్తారు? నేనిస్తాను. మా ఆయన డబ్బే. నీలా సంపాదించకపోయినా డబ్బు మీద అధికారం ఉందిలే. 1000 రూపాయల పందెం, సరేనా? సరే అన్నాను. ఏమిటమ్మా చిన్నపిల్లల పందాలు? నాన్న నిండుగా నవ్వాడు. ఎందుకు నాన్న కళ్ళిప్పుడు సజీవంగా కదులాడతాయి? నాన్న నా సమక్షంలో అంత స్వచ్ఛంగా నవ్వరు. ఎందుకో నాకేం తక్కువని అమ్మ నిట్టూరుస్తుందో అర్థం కాదు. ఆ తరువాత నిజంగా అసలు మాకు సమయం దొరకలేదు. నాన్నగారి స్నేహితులు, బంధువులు విజయను భోజనాలకు పిలిచారు. 4వ రోజు సాయంత్రం బయట వాలు కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి శ్రీధర్ దిగాడు. విజయ గర్వంగా నా వంక తిరిగింది. హలో బాబా, ఒక్క టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్కి వచ్చేవారంగా అన్నాను లేచి ఎదురుపెడుతూ. ఇప్పుడు ఏమైంది? విజ్జి బాగుంది కదా? అదిగో కనిపించటం లేదు. ఆమెను క్షేమంగా చూశాక అతని కళ్ళల్లో మెరిసిన మెరుపు మరువరానిది. వెంటనే ముఖం చిట్లించాడు. అంత తీరికలేని పనులేం చేస్తున్నావు? సెలవు దొరకదని నీకు తెలియదా? ఊరికేనో మిమ్మల్ని చూడాలనిపించింది. మీరు కూర్చోండి, కాఫీ తెస్తాను, తీరిగ్గా కసురుకుందురు గాని. విజయ లేచింది. ఆమె ముఖంలో గర్వం, ఆనందం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. నేను తెస్తానుండవే, మీ ఆయనకు చల్లని కబుర్లు చెప్పు అన్నాను విజ్జిని వారిస్తూ. చల్లని కబుర్లుంటాయని తెలుస్తుందే మరదలు గారికి. అతను నవ్వాడు. నేను లోపలికెళ్ళి అమ్మతో శ్రీధర్ ఆగమన వార్త చెప్పాను. ఆమె సంబరం అంతా ఇంతా కాదు. శ్రీధర్ ఉన్న 3 రోజులు 3 నిమిషాల్లా గడిచాయి. అతనికి విజయ ఆరోగ్యం పట్ల, వస్త్రధారణ పట్ల ఆసక్తి మెండు. ఈ ఆసక్తి రాను రాను ఆజ్ఞాయి కూర్చుంటుంది.
అతను తన విలువ తెలియజేయాలని మరింత నటిస్తున్నాడేమో అనిపించింది. అతను ప్రయాణం అవుతుండగా షర్బత్ తీసుకుని గదిలోకి వెళ్ళబోయి ఆగిపోయాను. అతను సోఫాలో కూర్చున్నాడు. పక్కనే కూర్చున్న విజయ అతని భుజం మీదికి పూర్తిగా ఒరిగిపోయింది. అది ఏం చెప్పిందో అతను నవ్వుతున్నాడు. అతను పర్స్ తీసి 500 ఆమెకి ఇవ్వబోయాడు. ఎందుకండి, నాన్న అక్కయ్య ఏది కావాలన్నా ఇస్తారు అన్నది. ఒక చేత్తో డబ్బు పట్టుకుని రెండో చేత్తో ఆమె తలను భుజానికి నొక్కుకున్నాడు. వాళ్ళు ఇయ్యరని కాదు, నీకు అవసరం వస్తే స్వతంత్రంగా అడగలేవు. మరిచాను, మీకు 1000 రూపాయలు ఆదా చేశాను. మా పందెం సంగతి చెప్పింది. అది వింటూనే అతని చూపులు ఎక్కడో నిలిచిపోయాయి క్షణం. తర్వాత మెల్లగా అన్నాడు, రాజేశ్వరి ఇంకా మానసికంగా ఎదగలేదు విజ్జి, జీవితాన్ని ఒకే కోణం నుంచి చూస్తుంది అన్నాడు. ఆ సంగతి పోని, నేను రావాలనుకుంటే రాసేయి, అంతేగాని ఇలా ఉత్తరాలు రాయటం మానేయకు. ప్రయాణం చేసినంతసేపు ఎన్ని ఊహలు, ఎంత వ్యధ. సారీ బావా, వెనక్కి తిరిగి వచ్చాను. నేను నిజంగా జీవితం ఒకే కోణం నుండి చూస్తున్నానా? 2-3 రోజులు అశాంతిగా గడిపాను. అన్నయ్య ఉత్తరం నన్ను అన్నీ మరిపింపజేసింది. పీహెచ్డీ చేయటానికి అమెరికా రమ్మని రాశాడు. నా ప్రయాణం హడావిడిలో విజయ కొడుకు పుట్టింది, పండగ జరిగింది, అంతగా పట్టించుకోలేదు నేను. అమెరికా వెళ్ళి ఒక్లహామా యూనివర్సిటీలో నా రీసెర్చి పూర్తి చేశాను. మరే ధ్యేయము లేదు, ఒకటే చదువు, క్లాసు, ప్రొఫెసర్లు మెచ్చుకుంటుంటే పొంగిపోయాను. శ్రీధర్ కథంతా తెలిస్తే బావుండును అనిపించింది. అక్కడే జాబ్ దొరికే సూచనలు కనిపించాయి. ఆనందంతో అన్నయ్యకి ఈ విషయం చెప్పాను. ఒక్కసారి తనింటికి రమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్ళాను. ఒక్కసారి ఇంటికెళ్ళిరా రాజీ, అమ్మ. చెప్పన్నయ్యా, అమ్మకేమైంది? ఆదుర్దాగా అడిగాను. రాజీ, అన్నయ్య ప్రేమగా నా భుజాలు నిమిరాడు. అమ్మ మనల్ని వదిలిపోయిందమ్మా. అన్నయ్య, నమ్మలేకపోయాను. 6 నెలలవుతోంది. నీకు తెలిపొద్దని రాశారు నాన్న. ఇది అన్యాయం. పసిపిల్లలా ఏడ్చాను. నాకెందుకు చెప్పలేదు? ఒక్కగానొక్క కొడుకువి, నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగాను కోపంగా. రాజీ, అమ్మ పోయిన వారం రోజులకు వార్త అందింది. వెళ్ళి నేనేం చేయగలను అన్నాడు అపరాధిలా. అవును, నాన్నగారిని ఓదార్చాలని తెలియదా? ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. నా ఇంట ఆ రాజేశ్వరి పుట్టిందని మురిసిపోయే అమ్మ, నాకు ఒక పూట నలతగా ఉంటే గిలగిల్లాడిపోయే అమ్మ ఎంత బాధను అనుభవించిందో. దగ్గరుండి సేవ చేయకపోయినా తృప్తిగా మరణించే అవకాశం కలగజేయలేని నేను ఏడవకేం చేస్తాను? వారం రోజులలో వెళ్ళి నాన్న చేతులలో వాలి తనివి తీరా ఏడ్చాను. ఊరుకో రాజీ, ఊరుకో. పోయిన వాళ్లే పుణ్యాత్ములు. జీవితంలో కష్టసుఖాలు చూసింది. ఆమెకున్న చింతల్లా నిన్నో ఇంటిదాన్ని చేయలేకపోయానని ఆయన నా తల నిమురుతూ చెప్పారు. నాన్న, అమ్మ మరణ వార్త నాకెందుకు చెప్పలేదు వెంటనే? నీ ఆశయ సిద్ధి కోసం నీ జీవితాన్నే పణంగా పెట్టావు. ఈ వార్త వల్ల అమ్మ బ్రతికిరాదు, కానీ నువ్వు అనుకున్న పనికి ఆటంకం కలుగుతుంది. అలాగే ఆ రోజంతా గడిచింది. విజయ తన 3 పిల్లలతో ఇంట్లోనే ఉంది. నేను వచ్చానని తెలిసి శాంతి తన పాపతో వచ్చింది. అమ్మా విజయ్, నువ్వెళ్ళు, అక్కయ్య వచ్చిందిగా అంటుంటే అప్పుడు తెలిసింది నాన్నను చూస్తూ విజయ్ ఉందని. ఇదే గొడవక్కయ్యా, వెళ్ళు వెళ్ళు అంటారు. గంటల తరబడి ఆ కుర్చీలో కూర్చుంటారు. విజ్జి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా అంచనా ఎంత తప్పు. స్త్రీ చస్తే పురుషుడికేం అనుకునేదాన్ని. అమ్మ పోయిన ఈ 6 నెలలు నాన్న 10 ఏళ్ల వయసు పెరిగినట్లయ్యాడు. విజయ, శాంతి వెళ్ళిపోయాక ఇల్లు బావురుమంది. నాకు టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చింది. అమ్మ ఆఖరి కోరికైనా తీర్చాలి, నేను వివాహం చేసుకుంటానని నాన్నగారితో చెప్పాను. అప్పటికి 30 నా వయస్సు. నా సుఖం సంగతేమో కానీ నాన్నగారి వృద్ధాప్యంలో తృప్తిగా జీవిస్తారు. ఒక్క సంబంధం కుదరలేదు. నాకంటే తక్కువ చదివిన వాడిని అంగీకరించలేను. ఎక్కువ చదివిన వారు అవివాహితులుగా ఉండాలి. కొందరికి నా హోదా చూస్తే భయం. కాపురం చేస్తానన్న నమ్మకం లేనట్టుంది. అంతటా నేను ప్రేమించే వయస్సు కాదు, అవకాశమూ లేదు. మరో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. నాన్నగారు కృంగిపోతున్నారు. సంబంధాల విషయంలో స్పష్టంగా చెప్పరు, కానీ అనుకూలమైన సమాధానం లభించటలేదు. ఒకరోజు సాయంత్రం ఇద్దరం టీ తీసుకుంటున్నాం. రంగడు ఉత్తరాలు తెచ్చాడు. ఓ ఉత్తరం చదువుకుని నాన్న గంభీరంగా మారిపోయాడు. ముఖంలో రంగులు మారిపోయాయి. ఎక్కడి నుండి నాన్న? శ్రీధర్ రాశాడమ్మా. వాడిని నిరాకరించావన్న కోపం ఇంకా మనసులో పెట్టుకున్నాడులా ఉంది. తన స్నేహితుడి పెళ్ళాం పోయిందట. ఒక అమ్మాయిట. ఆ సంబంధం ఆలోచించమంటాడు. మరొకతను బీకాం, తరువాత బ్యాంక్లో పనిచేస్తూ ఇంతవరకు కుటుంబాన్ని పోషించాడట. ఇప్పుడు వివాహం చేసుకుంటాడట. వయసు 40 లోపట. వీడికి ఇలా రాయటానికి బుద్ధి లేకపోయిందా నాన్న అన్నాను. నేను మాత్రం బాలాకుమారినా?
కోపం ఎందుకు? బావ అలాంటి వాడు కాదు. చూడమ్మా, తక్కువ చదివినా ఆదరించే విశాల హృదయం నీకున్నా స్వీకరించే సహృదయత అవతల వారికి ఉండాలి అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది కాలం విలువ. ఏ వయసులో ఆ ముచ్చట జరగాలి. ఓ రోజు కాలేజీ నుంచి వచ్చేసరికి నాన్న గుండె నొప్పి అంటూ పడుకున్నారు. ఆ రాత్రి ఆయన కలత నిద్రలో మాట్లాడిన మాటల వల్ల తెలిసింది. తెలిసిన వారెవరో ఇన్నేళ్లు నేను కన్యగా ఉన్నానంటే నమ్మలేమని అన్నారట. ఆ పడుకోవటమే మళ్ళీ లేవలేదు. నాకు విపరీతమైన దిగులు పట్టుకుంది. భరించలేని ఒంటరితనం పీడిస్తుంది. ఒక్కసారి ఇంటి నిండా పిల్లలు గలగలమంటూ తిరుగుతుంటే ఇంటి యజమాని అరుపులతో పనివారి పిలుపులతో సర్వం మర్చిపోవాలనుంది. అది సాధ్యమా? నాన్నగారి పరిస్థితి తెలుపుతూ చెల్లెండ్రకు అన్నయ్యకు ఉత్తరాలు రాశాను. నాన్నగారి అంతిమయాత్రకు చెల్లెండ్రు వచ్చారు. అన్నయ్య 10వ రోజు వచ్చాడు. అందరూ నా గురించి సానుభూతి చూపుతుంటే భరించలేకపోయాను. మీరంతా నా గురించి విచారించకండి. నాన్నగారు కొడుకులాగే పెంచారు. నాకన్నీ ఉన్నాయి. మీరు సుఖంగా ఉంటే అంతే చాలు అన్నాను. అందరూ వెళ్ళిపోయారు. ఒంటరిగా కూర్చుంటే నాన్నగారి మాటలే గుర్తుకొస్తున్నాయి. ఆశయాల కంటే బంధాలు బాధ్యతలు ముఖ్యం తల్లి. ఈనాడు నేను మంచం పడితే నాకు నువ్వున్నావు. నీకు రేపు ఎవరున్నారమ్మా? నిజమే, నాకెవరున్నారు? అన్నీ ఉన్నాయి. ఆత్మీయులు లేరు. ఆలస్యంగా వస్తే ఎదురు చూసేవారు లేరు. నా సంపాదనకై ఆశించేవారు లేరు. యాంత్రికంగా నిర్లిప్తంగా ఉంది జీవితం. ఎటు చూసినా జంటలే, పిల్లలతో కలకలలాడే కుటుంబాలే. సెలవు పెట్టి చెల్లెంటి దగ్గరికి వెళ్ళాను. పిల్లలతో సంసారంతో సతమతమవుతూ నాతో మాట్లాడిందే తక్కువ. ఇంటికొచ్చాక అదే ఒంటరితనం. కాలేజీలో కూడా నన్ను అధికారిగానే చూస్తారు. నా భావాలతో ఏకీభవించలేక నాతో ఎవ్వరూ స్నేహం కూడా చెయ్యలేరు. మహిళా మండలుల్లో చేరాను. క్లబ్బుల వెంట తిరిగాను. ఎక్కడ నేను కోరుకున్న శాంతి లభించలేదు. తలనొప్పితో ప్రారంభమైన జ్వరం 4 రోజులైనా తగ్గలేదు. అపస్మారక స్థితిలో ఉన్నాను. పనివాళ్ళు నా వంక జాలిగా చూస్తూ ఏదో తోచింది ఇస్తున్నారు. ఆ పూట జ్వరం తగ్గింది. ఒళ్ళంతా నీరసంగా ఉంది. చెమట పట్టింది. నుదుట ఏదో ఆత్మీయతతో కూడిన స్పర్శ. ఎంతో రిలీఫ్గా ఉంది. కళ్ళు విప్పాలంటే చేత కావటం లేదు. ప్రయత్నంతో చెయ్యెత్తి నా నుదుట ఉన్న చేతిపై నొక్కాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. రాజేశ్వరి, రాజేశ్వరి అనే పిలుపుకు ఈ లోకంలోకి వచ్చాను. ఎదురుగా శ్రీధర్ బావ. మీరా? ఎప్పుడొచ్చారు? లేవబోయాను. లేవకు, ఉదయం వచ్చాను. ఇంత జ్వరంగా ఉంటే కబురు చెయ్యరా? ఏదో టాబ్లెట్ నా చేత మింగించి నీళ్లు తాగించాడు. పని మనిషి తెచ్చిన పాలిచ్చాడు. వద్దు బావా, వాటిని చూస్తేనే డోకు అన్నాను. రంగడిని పంపి పళ్ళు తెప్పించాడు. కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్ళాను. దారే కదా చూసి సాయంత్రం వెడదామంటే ఈ స్థితిలో ఉన్నావు. రేపు వెడదాం. ఓ 1 నెల రోజులు విశ్రాంతి తీసుకుందువు గాని ఎంతగా చిక్కిపోయావో చూడు. బావా అనగలిగాను. అతని ఆత్మీయతకు తట్టుకోలేకపోయాను. అర్థం లేని ఆశయాలతో అతన్ని దూరం చేసుకున్నాను. బలహీనత వల్లనేమో నా కళ్ళు చెమర్చాయి. ఏమిట్రాజీ ఇది? అతను నా కళ్ళొత్తి కన్నీరు తుడిచాడు. హృదయంలోని అగాధం ఎలా పూడుతుంది? 2 రోజులు బావ పరిచర్యలతో పూర్తిగా కోలుకున్నాను. అతను వెళ్ళటానికి తయారయ్యాడు. బావా? అతను ఏమిటన్నట్టు చూశాడు. నాకు ఎక్కడికి రావాలని లేదు. నాదో చిన్న కోరికే, తీరుస్తావా? చెప్పు రాజీ. నువ్వు రాజీ అని పిలిచినప్పుడే నన్ను క్షమించావని తెలుసుకున్నాను. నీకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ కాదా? ప్రయత్నిస్తే తప్పకవుతుంది. ప్రయత్నించు బావా. ఈ ఒంటరితనం భరించలేను. విజయ పిల్లలతో నా బాధలు మర్చిపోతాను. మీకెలాంటి ఇబ్బంది కలగదు. పై గదులు నాకు చాలు. నేను పోగొట్టుకున్నది సజీవమైన అనుభూతి, సాధించింది నిర్జీవమైన డిగ్రీలు. ఎంత ఆపుకున్నా దుఃఖం ఆగలేదు. బావ చేతిలో ప్యాంటు వదిలేసి చప్పున నా చేయి పట్టుకున్నాడు. ఆవేశంగా దగ్గరకు తీసుకోబోయి ఆగిపోయాడు. ఒకనాడు నీ అంతట నువ్వు అనురాగం పంచిస్తానంటే వద్దని. అదంతా ఎందుకు బావా? నా చిన్న కోరిక మన్నించు అన్నాను. అతని చేతిలో ఉన్న నా చేతిలోకి ప్రాణం వచ్చినట్టయింది. అతన్ని చూస్తూ మిగిలిన జీవితం గడపగలను అన్న ధైర్యం కలిగింది. అది బయటికి చెప్పకూడనిది. బావ బలవంతంగా తన భావాలను అదిమిపట్టాడని తెలుస్తోంది. అతను పరాయి వ్యక్తి, చెల్లెలు భర్త. కానీ ఆరాధించే అధికారం ఉందనుకుంటాను. దానివల్ల ఎవరికీ నష్టం లేదు. బావా, ఒకరోజు నువ్వన్నావు, నేను పోగొట్టుకున్నదేదో కాలమే నిర్ణయించాలని. చప్పున అతను నా నోటికి చెయ్యడ్డం పెట్టాడు. అవన్నీ గుర్తు చెయ్యకు రాజీ. నేను దూరం నుండి చూసే అవకాశం కోసమే ఈ ఇంటి అల్లుడినయ్యాను. కాలము, విజయ ప్రేమ నాపై జయం సాధించాయి. నీ కోరిక ప్రకారమే వస్తాను. మరోసారి చేయి మృదువుగా నొక్కి చరచరా వెళ్ళిపోయాడు.
అలాగే చూస్తూ నిల్చున్నాను. 40వ పడిలో పడిన నాకు మిగిలింది ఇతరుల నవ్వులలో శాంతి వెతుక్కోవటం. అది నాకు మిగిలిన గమ్యం, ఆశయాలు మిగిల్చిన గమ్యం. చివరకు మిగిలింది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.